Namaste. Good morning, Dhanvantari. Today, we are going to see two products. They are very excellent, but so many people do not know how to sell them. So today, I will give a lot of information by which you can sell this product like anything. You can become diamond just with green rich and green tea. ఓకే సార్, అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే సెషన్ లో రెండు ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ గురించి మనం ఈ రోజు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. వీటి గురించి పెద్దగా మీకు అవగాహన తెలియకపోవచ్చు, కానీ ఈ సెషన్ లో మీరు కనుక పార్టిసిపేట్ అయితే విన్నట్లయితే మీకు మంచి అవగాహన మేము కల్పిస్తాము. దాన్ని బట్టి రెండు చిన్న ప్రోడక్ట్స్ ద్వారా మీరు ఈజీగా డైమండ్ అయిపోవచ్చు. ఎస్ సార్. Just we have seen the name of the tablet, that is antioxidant support. When you see antioxidant support, then you must come across a name that is called as oxidative stress. So many times people are not knowing exactly what is oxidative stress, why this drug they are used. So this is a simple example. If you keep apple on the table, after 7 days, after 1 month, what will happen? Because of oxidative stress, it will crumble down. It will become black. Fungi will be there. Just like that, because of oxidative stress, normal cell is attacked by free radicals. And then that cell goes into oxidative stress. This is the simple process. And for this process, we are giving some time to learn each and everything about this. గ్రీన్ రిచ్ ప్రోడక్ట్ పైన మీరు చిన్న అక్షరాలతో ఉంది చూడండి, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అని. అసలు యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. మొదటగా దాని గురించి తెలుసుకునే పోయే ముందు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూడండి, ఒక ఫ్రెష్ ఫ్రూట్ యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్. అది రాను రాను గాలికి బయట ఎక్స్పోజ్ చేస్తే, గాలికి కనుక దాన్ని బయట వదిలేస్తే, గాలిలో ఉండే ఒకలాంటి పదార్థాలు ఆక్సిజనీకరణం జరగడం, అంటే ఆక్సిజనైజేషన్ జరగడం వల్ల ఫ్రీ రాడికల్స్ దాంతో అటాచ్ అయ్యి అది పండు పాడైపోవడం జరుగుతూ ఉంటుంది క్రమేణా. ఒక ఫ్రెష్ యాపిల్ కనుక మనం టేబుల్ మీద వదిలేస్తే అది మహా అయితే 3 రోజులు తాజాగా ఉంటుంది, తర్వాత అది ఒళ్ళిపోవడం మనం గమనిస్తుంటాం. అది ఎందుకు ఒళ్ళిపోతుంది అంటే, నార్మల్ ఆరోగ్యకరమైన యాపిల్, నార్మల్ సెల్ చూడండి ఆరోగ్యకరంగా ఉంది. నెక్స్ట్ యాపిల్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రీ రాడికల్స్ రియాక్షన్ జరగడం వల్ల, ఆక్సిజనీకరణ అనే ప్రాసెస్ జరగడం వల్ల, ఆ ప్రక్రియలోని ఫ్రీ రాడికల్స్ అటాక్ అయ్యి బ్యాక్టీరియా గానీ ఫంగై గానీ చేరిపోవడం వల్ల రాను రాను క్రమేపీ కుళ్ళిపోవడం జరుగుతుంది. మీకు 3 స్టెప్స్ లోని ఇక్కడ సార్ చూపించారు, రాను రాను పాడైపోవడం. ఓకే, దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఎస్ సార్. Why this oxidative stress is happening in humans? These are some of the causes: air pollution, water pollution, soil pollution, noise pollution, light pollution, and electromagnetic pollution. These are the 6 pollutions we are now suffering nowadays. ఎస్ సార్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి కారణం ఏంటి అంటే, నార్మల్ గా పర్యావరణంలోని ఈ పర్యావరణానికి కొన్ని కారకాలు ఉంటాయి, పొల్యూటెంట్స్ అంటాం. అసలు ఈ పొల్యూషన్, కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఎలా జరుగుతుంది అంటే, అది గాలి కాలుష్యం అవ్వచ్చు, లేదంటే నీటి కాలుష్యం ద్వారా జరగచ్చు, లేదంటే సాయిల్ కాలుష్యం, సాయిల్ అంటే నేల, మట్టి కాలుష్యం జరగడం వల్ల. తర్వాత నాయిస్ పొల్యూషన్ అంటే వాయు శబ్దాలు, భయంకరమైన పెద్ద శబ్దాలు, దానివల్ల. తర్వాత లైట్ పొల్యూషన్, లైట్ అంటే వెలుగు, అది కూడా పొల్యూషన్ జరగడం వల్ల. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ పొల్యూషన్ అంటే ఎక్కడ చూసిన రేడియేషన్, ఈ తరంగాల వల్ల వివిధ రకాలైన వాతావరణ కాలుష్యం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది విపరీతంగా మానవుల్లో పెరిగిపోతుంది. ఎస్ సార్. Nowadays we can see all over India, use of pesticide is increasing like anything, and we are consuming food which contains some pesticide residue. Every Indian is fond of fast food. Now GMO is entering in India. Every lady want to use lipsticks or cosmetics. Nowadays plastic use is increased like anything.
In India, food adulteration is at higher level. All these things, they are causing oxidative stress in our body. ఎస్ సార్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి మరొక కారణం ఏంటని చెప్పుకోవచ్చు అంటే ఎక్కడ చూసినా మన పంట పొలాల్లో కెమికల్స్ విపరీతంగా కెమికల్స్ వాడడం వల్ల పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అంటే క్రిమి కీటకాలు చనిపోవడానికి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మనం వాడతాము, పొలంలో పిచికారీ చేస్తాము. అవి ఆకుల మీద కాయల రూపం, కాయల పైన, కాండం మీద అది పేరుకుపోయి అటువంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల, ఇంకొకటేమో జంక్ ఫుడ్, ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ జంక్ ఫుడ్స్ మనం చూస్తూ ఉంటాము, అవి ఎక్కువ తీసుకోవడం వల్ల, తర్వాత జిఎంఓ పెరగడం వల్ల, ఇంకొకటి లేడీస్ ఇష్టంగా, ఆడవాళ్ళు ఇష్టపడే లిప్స్టిక్, తర్వాత ప్లాస్టిక్ వాడకం, అలాగే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వడానికి మనం ఈ హైబ్రిడ్ ఎక్కువ వాడతాం, హైబ్రిడ్ జాతులకు సంబంధించి. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి కారణం. Now we'll see what are the 7 signs of oxidative stress. I will keep very simple so you can easily recognize if these are in with our family or me also. Yes, sir. ఇప్పుడు మనం 7 రకాల ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఒత్తిడి ఎలాగ పనిచేస్తుంది, ఇప్పటి వరకు ఒత్తిడికి అట్లాంటి ఆక్సిజీకరణ ఒత్తిడికి కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాము. ఈ ఆక్సిజీకరణ ఒత్తిడి మనలో జరగడం వల్ల మనం ఏమేమి కోల్పోతాము, మనకి ఎలాంటి హానికరమైనవి మన శరీరంలో జరుగుతాయి ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎస్ సార్. First thing, that is fatigue. Patient suffers from fatigue and he is not knowing why I am having so much fatigue. It is because of oxidative stress. మొదటగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే మన బాడీ సంకేతాన్ని చూపిస్తుంది. ఏంటి అంటే విపరీతమైన నీరసం. మనకి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా సరే నీరసంగా ఉంటాం, లెగడమే నీరసంగా ఉంటుంది. ఎందుకు అంటే దానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎస్ సార్. Second thing, that is brain fog. Brain fog means you are not getting exact knowledge from your senses. You are seeing the things, but you are not knowing what I am seeing, what I am hearing. That is called brain fog. It is because of oxidative stress. Yes, sir. రెండవది ఏంటి అంటే బ్రెయిన్ ఫాగ్. బ్రెయిన్ ఫాగ్ అంటే మన కంటి ముందు జరుగుతున్న కూడా మనం కనెక్ట్ అవ్వలేం. ఏం జరుగుతుంది ఏంటి అని మనం రెస్పాండ్ అవ్వలేము, సడన్ గా రెస్పాండ్ అవ్వలేము. సమయోచితంగా మనం ప్రవర్తించకపోవడమే బ్రెయిన్ ఫాగ్ అంటాము. అంటే మన బ్రెయిన్ త్వరగా రెస్పాండ్ అవ్వదు, చూసినా సరే చలించకపోవడం, దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటాము. దీనికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎస్ సార్. So many times patients suffer from muscular pain. My back is paining, my head is spinning, my low back is having very bad pain. So why these muscles they are paining? I have not done anything, but still I am having some muscular pain. My friends, it is because of oxidative stress. మూడోదిగా చూసుకున్నట్లయితే మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పి. అసలు కండరాలు ఎందుకు నొప్పి వస్తాయి? కండరాలు ఎందుకు నొప్పి వస్తాయి అంటే అక్కడ కండరాలు సంకోచనం తర్వాత వ్యాకోచనం జరుగుతాయి. కండరాలు అంటే వాపు ఏర్పడుతుంది. తెలియని విధంగానే, ఎవరు కొట్టకుండానే, ఎటువంటి దెబ్బ గాయం గాని తగలకుండానే కండరాలు వాచిపోతాయి. ఎందుకు అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. కొంతమంది ఊరికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నాకు మెడ భాగంలో నొప్పు, కండరాల భాగంలో నొప్పి అని చెప్తారు. ఎందుకు అంటే దీనికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎస్ సార్. When you see a patient having gray hairs, but the gray hairs, they are not coming after 50. Just after crossing the 30, patient is having gray hairs. It means that it is a basic sign of oxidative stress. Yes, sir. ప్రస్తుత రోజుల్లో గనక చూసుకున్నట్లయితే చిన్న వయసు నుంచే బాలనేర్పు అంటాం. అంటే ఈ ముసలింటికలు అనేవి చాలా పెద్ద వయసు వాళ్ళకి పూర్వం వచ్చేవి. అంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మనం గమనించే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లల్లో, అలాగే 30 సంవత్సరాల లోపులోనే ఈ తెల్ల జుట్టు అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకు జుట్టు నలుపు తగ్గిపోయి తెల్ల జుట్టు ఎందుకు ఏర్పడుతుంది అంటే దీనికి కారణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఎస్.
Suddenly, if you notice that I am having decreased eyesight with the specs also, it means that oxidative stress in your body is at upper level. ఎస్. మనం ఇంకొకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి ఉంది మన శరీరంలో అని ఇంకో రకంగా ఏ రకంగా గమనించవచ్చు అంటే మన కంటి చూపు మందగించిపోతూ ఉంటుంది. అనుకోని విధంగానే మనకు తెలియకుండానే మన కంటి చూపు మందగించుకుంటుంది. ఎందుకు మందగించుకుంటుందో తెలియదు. మనం ఎప్పుడు కళ్ళజోడు వాడకపోయినా సరే కంటి చూపు మందగించడం వల్ల కళ్ళజోడు వాడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం తెలుసుకోవచ్చు. If patient is claiming that I am very sensitive to noise, keep in mind that patient, that lady or that man is having very high oxidative stress. ఎస్. మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ప్రతి చిన్న శబ్దానికి కూడా మనము సెన్సిటివ్ అయిపోతాం, సున్నితంగా అయిపోయి చికాకు, విపరీతమైన భరించలేని నొప్పిగా మనము ఫీల్ అవుతాం. అంటే మన బాడీలో ఎంత ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే అది చిన్న చిన్న శబ్దాలు కూడా మన శరీరం తట్టుకోలేదు. దీనికి కారణం కూడా ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఎస్. If a patient is susceptible to infection on and off, it means that the immunity of that patient is decreased. And one of the reason is oxidative stress. ఎస్. ఇంకొకటి ససెప్టబిలిటీ టు ఇన్ఫెక్షన్స్ అంటే కాలం మారిన తర్వాత అది ఎండాకాలం అవచ్చు, శీతాకాలం అవచ్చు, లేదంటే వర్షాకాలం అవచ్చు, ఏ కాలం మారినా సరే, లేదంటే కాలం మారకపోయినా బయటికి వెళ్ళి వచ్చే లోపలనే తరచుగా జలుబు, దగ్గు, తలపోటు ఇటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఎస్. So just we have seen 7 signs of oxidative stress. My dear friends, these 7 signs denote where you have to go for greenery. Keep in mind. So we'll keep to next. మన శరీరం మనకు చూపిస్తుంది ఈ 7 రకాల సంకేతాలు. మీరు ఎవరిలో అయినా గమనించినట్లయితే ఆ వ్యక్తి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో బాధపడుతున్నట్లు మీరు ఈజీగా కనుగొనొచ్చు. దీనికి మీరు సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే గ్రీన్ రిచ్. మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రోడక్ట్ కనుక ఆ వ్యక్తికి సజెస్ట్ చేసినట్లయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసి ఆ వ్యక్తిని చక్కగా ఆరోగ్యవంతంగా చేయవచ్చు. ఎస్. There are many disorders which are related to oxidative stress. We will see one by one. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఇంకా అనేక డిజార్డర్స్ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. అదేంటో ఒక్కొక్కటి మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఎస్ సార్. First, that is vascular oxidative stress. If your blood vessels they are under oxidative stress, then you may suffer from hemodynamic changes. Then there is inflammatory response, that is you become hypertensive. Then there is a vascular dysfunction, you got stage 2 hypertension. Then at last there is an end organ failure, that is hypertensive crisis. All these things happen because of vascular oxidative stress. ఫస్ట్ డిజార్డర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఫస్ట్ డిజార్డర్ ఏంటి అంటే వాస్కులర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. వాస్కులర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే వెజల్స్, బ్లడ్ వెజల్స్ లోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవడం వల్ల బ్లడ్ వెజల్స్ అన్ని కూడా సంకోచం లేదా వ్యాకోచించబడతాయి. అంటే అవి అయితే వాచిపోతూ ఉంటాయి, లేదంటే చిన్నగా కుచించిపోతాయి. ఇలా జరిగినప్పుడు రక్తం ఒకేసారి ఎక్కువ ప్రవహిస్తుంది, లేదు అనుకుంటే రక్త ప్రసరణ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా హెచ్చు తగ్గులు జరగడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది. అయితే లో బీపీ ఉంటుంది, లేదా హై బీపీ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇలా జరగడం వల్ల హైపర్ టెన్షన్ మన బాడీలో స్టార్ట్ అవుతుంది, అంటే బీపీ స్టార్ట్ అవుతుంది. హైపర్ టెన్షన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, అలాగే రాను ఎక్కువ హై బీపీ ఉండడం వల్ల హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాము. ఈ చివరిగా జరిగే ప్రక్రియలోని ఎండ్ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఎక్కువ హై బీపీ ఉండడం వల్ల అయితే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లేదంటే కిడ్నీ కానీ ఏదో ఒక ఆర్గాన్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది, పని చేయకుండా పోతుంది. దీని అంతటికి కారణం వాస్కులర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల వెజల్స్, బ్లడ్ వెజల్స్ మీద దాని ఒత్తిడి, దాని ప్రభావం పనిచేయడం వల్ల మన ఆర్గాన్స్ ని కోల్పోయే పరిస్థితి మన శరీరంలో ఏర్పడుతుంది. ఎస్ సార్.
What it means that in pre-hypertension, stage 1 hypertension, stage 2 hypertension, and hypertensive crisis, everywhere you can use Greenwich. ఎస్ సార్. ఇప్పుడు ఈ వాస్కులర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఫస్ట్ ప్రీ హైపర్ టెన్షన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హీమోడైనమిక్ చేంజెస్ అంటే రక్తంలో మార్పిడి జరుగుతుంది, బ్లడ్ వెజల్స్ లో మార్పిడి జరుగుతుంది, అంటే హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరిగినప్పుడు స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కి వెళ్తాం, అంటే బీపీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే వాపు ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ లో వాపు ఉండడం వల్ల రాను గ్రాడ్యువల్ గా స్టేజ్ 2 కి వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే హై బీపీకి వెళ్తారు. ఇక్కడ వాస్కులర్ డిస్ఫంక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ అనేది ఫంక్షనింగ్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఆన్ ఆఫ్ సడన్ గా హై బీపీ పెరగడం వల్ల హైపర్ టెన్సివ్ క్రైసిస్ జరుగుతుంది. ఈ హైపర్ టెన్సివ్ క్రైసిస్ స్టేజ్ లో ఎండ్ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఆర్గాన్స్ అనేది ఫెయిల్ అయిపోతాయి. మెయిన్ గా బ్రెయిన్, కిడ్నీ లేదా హార్ట్, ఈ మూడు ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఎస్. Next, that is atherosclerosis. This is a very common term. Because of atherosclerosis, our heart is not functioning well. Patient may suffer from coronary artery disease. Right now, I think 60 plus members are listening this lecture. If I go for angiography of all those, 50% patients, they must have some block because of our lifestyle and eating habits. So this is the typical sign where you should use Greenwich. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే స్క్లిరోసిస్ అనేది ఒక హృద్రోగం అని ఎందుకు తెలియజేస్తామంటే ఇక్కడ బ్లడ్ వెజల్స్ అన్ని కూడా, రక్తం సరఫరా చేసే నాడులన్నీ కూడా అక్కడక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి? బ్లాక్స్ అంటే గడ్డలు ఎందుకు ఏర్పడతాయి అంటే కొవ్వు గడ్డలు. ఇక్కడ చూడండి, ఎల్లోయిష్ కలర్ లో పసుపు రంగులో ఉన్నది కొవ్వు గడ్డలు అనమాట. కొవ్వు గడ్డలు ఏర్పడడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరగదు. ఎప్పుడైతే రక్త ప్రసరణ సాఫీగా జరగదో అక్కడ బ్లాక్స్ ఏర్పడడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దాన్నే మనం సిఏడి అంటాము. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి డిజార్డర్స్ ఎక్కువ ఎవరిలో జరుగుతుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న వారిలో జరుగుతుంది. అటువంటి వ్యక్తులకి మనం గ్రీన్రిచ్ సజెస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. COPD means chronic obstructive pulmonary disease. Many patients, they are suffering from chronic bronchitis, chronic obstructive lung disease. So in this case, we have to use Respirich plus this Greenwich capsules. So patient will get excellent result. ఎస్ సార్. మూడోదిగా చూసుకున్నట్లయితే సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే ఈ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తుల్లో చూడండి, ఇక్కడ మన చెట్టు వేర్లు ఎలాగైతే ఉంటాయో అలాగా బ్రాంకియోల్స్ ఏర్పడతాయండి. బ్రాంకియోల్స్ అంటే వేర్లాగా ఉంటాయి. ఈ వెజల్స్ లో కూడా అవి సంకోచించడం వల్ల, సంకోచనం వ్యాకోచనం జరగడం వల్ల, వాపు ఏర్పడడం వల్ల అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా ఉండడం వల్ల పల్మనరీ క్రానిక్ డిసీజెస్ వస్తాయి. అంటే లంగ్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా అప్పుడప్పుడు మనం చూస్తాం. ఇటువంటి వ్యక్తులకి మనం రెస్పిరిచ్ అలాగే మన గ్రీన్రిచ్ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసినట్లయితే మంచి ఉపశమనం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్లు దగ్గర 64 మంది ఇందులో ఈ సెషన్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. మీరు కనుక ఒకసారి చెక్ చేసుకుంటే కనుక, యాంజియోగ్రామ్ చేసుకుంటే దగ్గర 50% మందికి బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. అటువంటి వాళ్ళు మీరు గ్రీన్రిచ్ వాడినట్లయితే మంచి ఉపశమనం మీకు జరుగుతుంది. Diabetes. India is known as capital of diabetes. So one of the cause of diabetes is oxidative stress. So if you come across a patient of diabetes type 2, then we have a special product for that is Madhunil Amritchul, plus we can add Greenrich. So with a combination of these two, patient will get very good benefit. ఎస్ సార్. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు మనం భారతదేశాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్
తో సఫర్ అయ్యే వాళ్ళని మనం ఎక్కువగా గమనించవచ్చు. ఇటువంటి వారికి కనుక మనం మదనీల్ అలాగే గ్రీన్ రిచ్ 2 కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్ గా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటీస్ ని కూడా మనం నార్మల్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఎస్ సార్. Nowadays, there is a tsunami of neurodegenerative disease in India. Many patients, they are suffering from brain disorders like Alzheimer's, Parkinson's, multiple sclerosis, paralysis, like that. In each patients, there are very good therapy from Dhanvantari, that is NeuroRich, then Emirich, then this GreenRich. If you use this combination, then patient will get very good benefit from it. ఐదవదిగా చూసుకున్నట్లయితే న్యూరోజనరేటివ్ డిసీజెస్ అంటే నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులు. నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులు ఏంటేంటి అంటే పార్కిన్సన్స్, పక్షవాతము, తర్వాత మల్టిపుల్ స్క్లిరోసిస్, అలాగే అల్జీమర్స్ డిసీజ్, మతిమరుపు, ఇవన్నీ కూడా న్యూరోజనరేటివ్ డిసీజెస్ అనే చెప్తాం. ఈ నాడీ మండలంలో రక్తం సరిగా సరఫరా అవ్వకపోవడం వల్ల ఇక్కడ సిగ్నలింగ్ అనేది సరిగ్గా జరగదు. సిగ్నలింగ్ ఎప్పుడైతే జరగదో అప్పుడు అవయవాలన్నీ సరిగ్గా స్పందించవు అనమాట. పార్కిన్సన్స్ లో గానీ, అల్జిమర్స్ లో గానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ లో గానీ, పక్షవాతంలో జరిగే లక్షణాలు ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇటువంటి వ్యక్తులకి మీరు మన న్యూరారిచ్, అలాగే ఇమ్యూరిచ్, అలాగే గ్రీన్ రిచ్, దీంతో పాటు డీటాక్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే మనం ఈ న్యూరోజనరేటివ్ డిసీజెస్ నుంచి మనము సంపూర్తి ఉపశమనం అయితే మనకు వస్తుంది. ఎస్ సార్. So many times patients suffer mood disorders. What is mood? Your mood is depending on your neurochemicals, that is called as serotonin. If your level of serotonin is low, then all the time you become depressed, you remain nervous. So if a patient come across, please give him GreenRich. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూడ్ డిజార్డర్స్. చాలా మందిలో మనం గమనించవలసింది ఏంటి అంటే మూడ్ డిజార్డర్స్. మూడ్ అంటే ఏంటి అంటే వాళ్ళు చాలా ఇనాక్టివ్ గా ఉంటారు. నాకు మూడ్ బాగాలేదు, నా మనసు ఏం బాగాలేదు అంటూ డిప్రెస్డ్ మూడ్ లో ఉంటారు. లేదంటే కొంతమంది నర్వస్నెస్ కి గురవుతూ ఉంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైన వ్యక్తుల్లో ఇట్లాంటి మూడ్ డిజార్డర్స్ ని మనం గమనించవచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎందుకు అలా జరుగుతుంది అంటే సెరోటోనిన్ అనే హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల ఈ మూడ్ డిజార్డర్ అనేది జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు మీరు ఎవరినైనా గమనిస్తే అటువంటి వారికి మీరు గ్రీన్ రిచ్ నిస్సందేహంగా ఇవ్వచ్చు. ఎస్ సార్. Nowadays, many patients, they are suffering from psoriasis. It is a chronic disorder of skin. This disease is having a typical sign, that is, it is having mirror image. If you happen on this elbow, it will appear on this elbow within span of 7 days. So mirror image is there, scaling is there, and spreading is there. So these patients, they are wandering from here and there. So if you meet anybody who is suffering from psoriasis, we are having excellent treatment for that. We are having detoxifying, we are having omega rich, we are having green rich, and we are having almond cream also. If you use all this combination, then patient will get very good result. Yes sir. నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక రకమైన చర్మ వ్యాధి. ఈ చర్మ వ్యాధిలో చూడండి ఎక్కువగా మనం మోచేతి కింద భాగంలో దీన్ని ఎక్కువగా గమనించవచ్చు. సోరియాసిస్ లో అది ఎక్కువగా ఒక తట్టులా లేచి స్కేలింగ్ అంటే విడిపోతుంది, పొరల కింద విడిపోతుంది. స్కిన్ అంతా డ్రై అయిపోయి చాలా అందవిహీనంగా మన చర్మం అగ్గుపడుతుంది. ఇలాంటి సోరియాసిస్ ఉన్న వ్యక్తులు మీరు ఎవరినైనా గమనించినట్లయితే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్స్ మనవి ఏంటి అంటే డీటాక్స్, ఒమేగా రిచ్ తో పాటు గ్రీన్ రిచ్, అలాగే ఆల్మండ్ క్రీమ్ గనక మనం సజెస్ట్ చేసి దానిపైన అప్లై చేస్తే పూర్తిగా ఉపశమనం, చర్మం మీద ఎలాంటి మచ్చ కూడా లేకుండా సోరియాసిస్ కి కంప్లీట్ ఉపశమనం మనం ఇవ్వచ్చు. ఎస్ సార్. Early signs of aging. So many people, so many ladies, they complain that fine lines, wrinkles, blemishes, pigmentation, and number of cosmetics they are being used for that. But they are not knowing
It is because of oxidative stress. How to overcome the oxidative stress? We are an excellent product with us. Detoxify, then Greenrich and Emerich. And you can apply almond honey cream every night. You will get excellent result. ఎస్ సార్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అంటే చిన్న వయసులోనే చాలా ముదురు ముఖం కనిపిస్తుంది, అంటే పెద్ద వయసు వాళ్ళ కనిపిస్తారు. ఇది ఎందుకు అంటే పర్యావరణంలో జరిగే మార్పుల వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి చిన్న వయసులోనే చాలా పెద్ద వయసు కింద మన చర్మంలో ముడతలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముడతలతో పాటు చిన్న చిన్న పొక్కులు, కొంతమంది అయితే పెద్ద పెద్ద గుంటల్లాగా అయిపోతాయి స్కిన్. అలాగే కొన్ని చోట్ల పిగ్మెంటేషన్, మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల పిగ్మెంటేషన్ అంటే కలర్, డీప్ కలర్, బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంటారు. నల్ల మచ్చలు, మొంగు మచ్చలు ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు కలిసినట్లయితే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇమ్యూరిచ్, డీటాక్స్, అలాగే గ్రీన్ రిచ్. దీంతో పాటు మన ఆల్మండ్ హనీ క్రీమ్ నైట్ టైం అప్లై చేయడం వల్ల వాళ్ళ చర్మ సౌందర్యాన్ని చక్కగా సంరక్షించుకోగలుగుతారు. ఎస్ సార్. Obesity. India is suffering from obesity right from childhood. Right from childhood, patients are suffering from this disorder. Day by day, number is increasing. So we are having ample of patients. You just move from Begumpet to Amirpet, you will see thousands of patients. So just go and talk with them. Problem is that we are not talking. We are not suggesting. Please go and talk with them. Have a friendly approach. We are having something good for you. That is, we are having special that Greenrich, green tea, okay, Omega Rich, excellent products. By this way, we can reduce their weight also and the inches also. మనం తరచుగా వినేది ఏంటి అంటే ఒబెసిటీ అంటే ఊబకాయం అనేది పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న వయసులోనే పిల్లల్లో కూడా మనం ఇది ఎక్కువగా గమనిస్తున్నాం. ఎందుకు అంటే మన దయనీయమైన జీవన శైలిలో ఉండే మార్పులు, మన ఆహార పద్ధతులు, మనం వాడే విధానం, దాన్ని బట్టి కూడా ఈ ఊబకాయం అనేది ప్రతి వ్యక్తిలో మనం గమనించవచ్చు. అంటే ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి, కానీ ఎత్తుకు తగ్గ బరువు ఉండకుండా అధిక బరువు ఉండడం వల్ల ఊబకాయం అనేది వస్తుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులకి మీరు గనుక గ్రీన్ రిచ్ అలాగే మన గ్రీన్ టీ, ఒమేగా రిచ్ కనుక ఇస్తే వాళ్ళ ఒబెసిటీని తగ్గించవచ్చు. అంటే ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని మనం రెగ్యులేట్ చేస్తుంది గ్రీన్ రిచ్, అలాగే గ్రీన్ టీ, ఒమేగా. ఈ మూడు కూడా కాంబినేషన్ వీటి మెటబాలిజం ని, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేసి కొన్ని ఇంచెస్ లోనే బరువు తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెడెంటరీ లైఫ్ నుంచి వాళ్ళని బయటకు రప్పించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించినట్లయితే, ఈ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి బరువు ఇంచెస్ లోనే కాదు, కేజెస్ లోనే మనము బరువు ఈజీగా తగ్గించవచ్చు. ఎస్ సార్. Many patients, they have food carving. They get up at night, open their fridge, eat some sweets and ice cream, and they go for sleep. So this is a typical problem. So if a patient complains of this food carving, do give him Greenrich. ఎస్ సార్. తర్వాత మనం చూసినట్లయితే ఫుడ్ కార్వింగ్ అంటే ఒక సమయపాలన లేకుండా ఆహార పదార్థాలు చూసినట్లయితే తినాలనిపించే స్వభావం ఉంటుంది వాళ్ళలో. చూడంగానే ఒక సమయం, అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, అన్నం తిన్నా వెంటనే కూడా కొంతమంది ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అటువంటి లక్షణాలని ఫుడ్ కార్వింగ్ అని చెప్తాము. ఏది పడితే అది తింటూ ఉంటారు, తిన్న వెంటనే కూడా తింటూ ఉంటారు. ఇలాగా ఒక సమయపాలన లేకుండా అధికంగా తినడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇటువంటి వ్యక్తులకి మీరు గ్రీన్ రిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళు హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అయ్యి ఆకలి ఒక లెవెల్లోనే ఉత్పత్తి అవుతుంది. అంటే టైం కి మాత్రమే తిని ఆ తర్వాత మనం తినకుండా ఉంటాం. ఎస్ సార్. Many patients, they are suffering from cancer. They are taking chemotherapy, they are taking radiotherapy, they are taking immunotherapy. So if you come across such type of patients, they can you can give some support. We are having some cancer support therapies. That is, we have CCR with us,
we are having green rich with us, we have detoxify with us, we are having loha rich with us. You suggest them. These are the products, they are the supplements by which you can reduce your pain, you can reduce your side effects of your drugs, and you are having very good quality of life. ఎస్ సార్. తర్వాత మనం చూసుకున్నట్లయితే కీమోథెరపీ చేయించుకునే వ్యక్తులు ఎక్కువగా క్యాన్సర్ వ్యక్తుల్ని కూడా మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. ఇది పూర్వం అయితే క్యాన్సర్ వ్యక్తులు ఎప్పుడో 100కి 1 గమనించేవాళ్ళం, కానీ ప్రస్తుత రోజుల్లో 100కి దగ్గర ఒక 20% మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తులకి ఎక్కువగా కీమోథెరపీ చేస్తున్నారు. కీమోథెరపీ చేయడం వల్ల అనారోగ్యమైన కణాలతో పాటు ఆరోగ్యమైన కణాలు కూడా చెడిపోతూ ఉండి వాళ్ళలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వ్యక్తులు, క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తులకి కనుక మనం CCR, మన ప్రోడక్ట్ CCR, అలాగే డీటాక్స్, అలాగే లోహా రిచ్, దాంతో పాటు గ్రీన్ రిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కీమోథెరపీ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి క్యాన్సర్ లేకుండా అన్ని కణాలు ఆరోగ్యకరమైన కణాలని మనం ఉత్పన్నం చేయొచ్చు. క్యాన్సర్ నుంచి కూడా, క్యాన్సర్ బారి నుంచి కూడా వారిని మనం తప్పించవచ్చు. ఎస్. So now you are getting some points. Where there are free radicals, we have to counter them by green rich. This is a balance. So because of free radicals, oxidative stress is formed. But if you add green rich, then everything will be nullified. So patient will not suffer from any oxidative stress signs and symptoms and disorders. ప్రస్తుత రోజులుండి ఈ పర్యావరణ కాలుష్యం వల్ల, మనం తినే ఆహార పద్ధతుల వల్ల మన దయనీయమైన స్థితి ఏంటి అంటే ప్రతి వ్యక్తిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతున్నారు. ఎప్పుడైతే మనం ఇలాంటి ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతున్నామో అటువంటి వ్యక్తులకి కనుక గ్రీన్ రిచ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేస్తే ఎలాంటి స్ట్రెస్ కి, ఎలాంటి ఒత్తిడికి గురవకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా, ఆనందంగా మనం తిరిగి వాళ్ళని యాక్టివేట్ చేయొచ్చు. ఎస్ సార్. Our product contains basically green tea. Green tea, they are the dried leaves of tea, the first 2 leaves. They contain a special chemical that is called as EGCG, and that is having special property of antioxidation. So oxidative stress is reduced by this EGCG. It is the best antioxidant available in the world. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రీన్ టీ ఆకుల్లో ఒకలాంటి కెమికల్ ఉంటుందండి. ఆ కెమికల్ ఏంటి అంటే EGCG అనే కెమికల్ ని మనం నోటీస్ చేయొచ్చు. ఈ EGCG లోని ఇదొక మంచి బలమైన యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి ఇదొక బలమైన యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. నేచర్ లోనే అతి బలమైన యాంటీ ఆక్సిడెంట్ ఈ గ్రీన్ టీలో ఉంది. ఎస్ సార్. నెక్స్ట్, hydroxycitric acid. It is a special fruit which contains this hydroxycitric acid. Because of this, excessive appetite is controlled. It is called as kokum. Garcinia cambogia. ఓకే సార్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్రూట్ కనిపిస్తుంది కదా, ఒక ఫలం కనిపిస్తుంది. ఈ ఫలాన్ని మనం వృక్షామ్ల అని కూడా మనం చెప్తాము. దీన్ని సైంటిఫిక్ నామం ఏంటి అంటే గార్సినియా కాంబోజియా అని చెప్తాము. ఇందులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. హైడ్రాక్సీ సిట్రిక్ అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే ఇన్ఫ్లమేషన్స్ అవి లేకుండా కూడా చూస్తుంది. ఇందులో ఎక్కువగా సి విటమిన్ కూడా ఉంటది. దీని వల్ల మనకి ఎలాంటి ఫ్రీ రాడికల్స్ గానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా చేస్తుంది. ఎస్. Green coffee beans. It is an excellent source to reduce your weight, excessive fat. It contains cholinergic acid and that contains your excessive appetite. ఓకే సార్. ఇప్పుడు మనం చూసేది గ్రీన్ కాఫీ బీన్స్ అని చెప్తాం వీటిని. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్థం ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే ఎక్సెసివ్ ఫ్యాట్, ఎక్కువగా కొవ్వు పదార్థాలు మన శరీరంలో ఉన్నట్లయితే ఆ కొవ్వును కరిగించడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఎస్ సార్.
Then it contains pippali also. Pippali contains piperine. Because of piperine, all the contents from greenery, they are very well absorbed. The bioavailability of drug is enhanced by piperine. So we have added pippali in this, and pippali has special property of rasayan guna. It is best immunomodulator. ఓకే సార్. నెక్స్ట్ మనం చూసుకున్నది ఏంటంటే పిప్పలి ఫ్రూట్ లో పిప్పలి అంటాం కదండి. ఈ పిప్పలి ఫ్రూట్ లో గనక చూసినట్లయితే ఇందులో ఒక కెమికల్ ఉంటుంది, దాన్నే పిప్పరైన్ అంటాము. ఈ పిప్పరైన్ అనే ఈ కెమికల్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఇమ్యూనో మాడ్యులేటర్ కింద చెప్పొచ్చు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్టప్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఇది పనిచేస్తుంది. మన ఆరోగ్య వ్యవస్థని లేదంటే మన రోగ నిరోధక వ్యవస్థని పెంపొందించడానికి ఇది ఇమ్యూనో మాడ్యులేటర్ కింద పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం. దీని వల్ల కూడా ఎక్సెసివ్ గా అంటే ఎక్కువగా ఉండే కొవ్వు పదార్థాలు, ఎక్కువగా ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్ ని బయటికి తరిమి పంపించే గుణం ఈ పిప్పరైన్ లో ఉంది. ఎస్ సార్. What is the dose? If you're a normal person, then you can have 1 capsule before meal, half an hour with warm water. If you're having patient of obesity, atherosclerosis, or anything else, you can consume 4 capsules before meal, half an hour with warm water twice a day. ఓకే సార్. మరి ఈ గ్రీన్ రిచ్ క్యాప్సూల్స్ ఎలా వేసుకోవాలి, దీని డోసేజ్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఆరోగ్యకరమైన వ్యక్తి కనుక గ్రీన్ రిచ్ తీసుకోవాలనుకుంటే భోజనానికి ఒక అరగంట ముందు గోరువెచ్చని నీళ్లతో ఒక క్యాప్సూల్ డైలీ వేసుకోవచ్చు. అదే ఆర్థరోస్క్లిరోసిస్ లో గానీ ఇతర మనం పైన చెప్పుకున్న వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు 4 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. అది 2 మోతాదుల్లో, అది ఉదయం లేదంటే రాత్రి భోజనానికి ముందు అరగంట ముందు గోరువెచ్చని నీటిలో గనక 2 క్యాప్సూల్స్, రోజుకి 4 క్యాప్సూల్స్ అంటే ఉదయం 2 రాత్రి 2 తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఎస్ సార్. I think you must have knowledge. So where we can use this green rich, now we will shift to next. Before shifting to next chapter, I will give some do's and don'ts. So for the patients of obesity, patients of diabetes, patients of coronary artery disease, patients having neurodegenerative disorders, eat less sugar. Eat less sugar. You are sweet enough already. ఎస్ సార్. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్లే ముందు మీకు సార్ కొన్ని డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఏం తినాలి ఏం తినకూడదో మీకు తెలియజేస్తున్నారు. మొదటగా అది డయాబెటీస్ వాళ్ళు కావచ్చు, లేదంటే సోరియాసిస్ వాళ్ళు కావచ్చు, ఆర్థరోస్క్లిరోసిస్ తో బాధపడే వాళ్ళు కావచ్చు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వాళ్ళు బాధపడే వ్యక్తులు అవచ్చు, లేదంటే న్యూరో డీజనరేటివ్ ప్రాపర్టీస్ అంటే డిసీజెస్ అండ్ పార్కిన్సన్స్ కానీ, అల్జిమన్స్ కానీ, లేదంటే పారాలసిస్, ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైనా కావచ్చు. ఎవరైనా సరే చక్కెర అనేది చాలా తక్కువ వాడాలి. ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది. ఎస్ సార్. Simple solution. Eat slowly. You should eat at least for 20 minutes. It takes your body 20 minutes to realize it's full. So this is the hack. You can hack your brain with just one roti. You can have all this katori with leaf vegetable, fruit vegetable, salad, then buttermilk and salad. You consume all these things with just one roti, some sort of rice. Then all these oxidative stress will vanish within a span of just 3 or 6 months. ఎస్ సార్. తర్వాత చిన్న టిప్ ఏంటి అంటే ఈట్ స్లోలీ. చాలా మెల్లగా తినాలి. మెల్లగా తినడం అంటే నిదానంగా తినడం అని అర్థం కాదు. ఎక్కువ సార్లు నమిలి, తక్కువ ఆహారం ఎక్కువ సార్లు నమిలి మింగాలి. అంటే మనం తీసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం తీసుకున్న ఒక రోటీ, ఒక చపాతీ అయితే గనక దానికి తగిన మోతాదులో కొంచెం ఏదైనా ఒక ఆకుకూర,
ఆకుకూరతో కలిపి ఎక్కువ సార్లు అంటే 20 నిమిషాలైనా మనం ఎక్కువ సార్లు నమిలితే దగ్గర దగ్గర 20 నుంచి 30 సార్లు నమిలినట్లయితే అది చాలా మంచిది ఆరోగ్యానికి. అదే విధంగా ఒక రోటి మాకేం సరిపోతుందని మీరు అనుకోవచ్చు. దాంతో పాటు మీరు ఒక ఫ్రూట్ తీసుకోవాలి, ఒక పండు తీసుకోవాలి, ఒక పండుతో పాటు బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవాలి, లేదంటే ఒక సలాడ్ తీసుకోవచ్చు. అదే మన సౌత్ ఇండియన్స్ అయితే ఆ రైస్ అన్నం తీసుకుంటారు కనుక ఆ అన్నం తక్కువ మోతాదులో తీసుకొని కూర ఎక్కువ మోతాదులో తీసుకొని ఎక్కువ సార్లు నవిలి మింగినట్లయితే మీకు ఎలాంటి కొవ్వు అనేది మీ శరీరానికి పట్టదు. 3 నుంచి 6 నెలల్లోనే మీకున్న ఎక్స్ట్రా కొవ్వు అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. ఎస్ సార్. My friends, it is very simple but strong suggestion to all of you. Whenever you come across a patient of obesity, diabetes, or coronary artery disease, or any degenerative disorders, ask him to eat slowly. It is a very $1,000,000 suggestion. ఎస్ సార్. మనం ధన్వంతరి హెల్త్ మెసెంజర్స్ కింద చాలా చాలా ఎక్కువ మందికి మనం అవగాహన కల్పించవచ్చు. ఏ వ్యక్తుల్లో అయితే ఊబకాయంలో చూసినట్లయితే, లేదంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, అర్థరోస్క్లిరోసిస్ లో గానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గానీ, న్యూరోజనరేటివ్ డిజార్డర్స్ లో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా మీరు కలుసుకున్నట్లయితే వాళ్ళకి మీరు మంచి సలహా, ఎన్నో కోట్ల విలువైన సలహా ఏంటి అంటే చాలా ఎక్కువ సార్లు నవిలి మింగాలి. ఎందుకు ఎక్కువ సార్లు నవిలి మింగాలంటే తీసుకున్న ఒక్క ముద్ద ఎక్కువ 20-30 సార్లు నవలటం వల్ల మన లాలాజలంతో ఆహారం మిక్స్ అయ్యి మంచి అరుగుదలతో పాటు ఎక్సెసివ్ గా ఉండే కొవ్వు పదార్థాలన్నీ కరిగి మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది. సో ఇది మీరు ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించి మన ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయాలి. ఎస్ సార్. Please keep yourself away from fast food. It is a must. When you treat a patient of diabetes or coronary artery disease or any chronic disease, first you ask them to keep away from fast food and cold drinks. తర్వాత మనం తెలుసుకునేది ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్, ఈ పిజ్జా, బర్గర్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి ఏవి మనం తీసుకోకూడదు. ఏ వ్యక్తులు తీసుకోకూడదు అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళు, లేదంటే డయాబెటీస్ తో షుగర్ వ్యాధిగ్రస్తులు, లేదంటే హృద్రోగాలు, ఆర్థరోస్క్లిరోసిస్, లేదంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వ్యక్తులు, లేదంటే పక్షవాతం, అల్జిమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లిరోసిస్ ఇలాంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఇటువంటి వాళ్ళు అస్సలు తీసుకోకూడనివి ఏంటి అంటే కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్. ఇవి దయచేసి అవాయిడ్ చేయమని చెప్పండి. ఇవి ఎంతగా అవాయిడ్ చేస్తే వాళ్ళు అంత ఆరోగ్యంగా తయారవుతారు. ఎస్ సార్. Please keep yourself away from this different thing, that is tobacco, gutka, smoking and alcohol. It is the basic thing required to treat such type of chronic patients. ఎస్ సార్. క్రానిక్ పేషెంట్స్ అంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడే ప్రతి వ్యక్తికి మీరు ఇంకొక సలహా ఏమి ఇవ్వాలి అంటే పొగాకు జోలికి వెళ్ళకూడదు. అసలు పొగాకు అనేది ముట్టుకోకూడదు, దాని వాసన కూడా పీల్చుకోకూడదు. అది గుట్కా అవ్వచ్చు, కైని అవ్వచ్చు, లేదంటే ఏదైనా పొగాకు పొడి అవ్వచ్చు, లేదు అనుకుంటే పొగ తాగడం, ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వ్యక్తులకి మీరు అవగాహన కల్పించి వాటి నుంచి బయటపడేలా మీరు చూడాలి. ఎస్ సార్. Every day you must eat fresh vegetables and fruits. It is a must. ఎస్ సార్. ప్రతి వ్యక్తి కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా సరిపోతుంది మాకు అనుకుంటే కుదరదు. ప్రతి వ్యక్తి కూడా తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, ఇంకా ఈ అధిక కొవ్వు పదార్థాల నుంచి మనకి ఈజీగా ఉపశమనం దొరుకుతుంది. మన ఆరోగ్యాన్ని ఎల్లవెల్లా మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఎస్ సార్. This is called an infinite walking. Nowadays mats are there. You can draw figure in your house or in your home also, and you just walk just like infinite sign for 10,000 steps per day. You will get excellent result. ఎస్ సార్. ఈ పిక్చర్ లో చూసినట్లయితే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చాలా మంది వాకింగ్ చేయడానికి పెద్ద పెద్ద ప్లేసెస్ ఉండకపోవచ్చు, ఎక్కువ మంది ఫ్లాట్స్ లో నివసించడం వల్ల వాళ్ళకి కుదరకపోవచ్చు. కానీ ఇంట్లోనే మీకు ఒక హాల్ ఉంటే అందులో ఒక మ్యాట్ వేసుకొని దానిపైన ఇన్ఫినిటీ సింబల్ అంటే 8 లా ఉంటుంది, అది దాన్ని ఇన్ఫినిటీ సింబల్ అంటాం. ఆ ఆకారంలో మీరు 10,000 అడుగులు గనక నడిచినట్లయితే రోజు ఇది చాలా మంచి
ఆరోగ్యానికి చిహ్నం ఇది. మీలో మీ శరీర అవయవాలన్నీ చక్కగా కదలికలు జరిగి అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇదొక మంచి స్టెప్ అని మనం తెలియజేయొచ్చు. దగ్గర దగ్గర 10,000 స్టెప్స్ ఇన్ఫినిటీ ఆకారంలో నడుస్తూ ఉండాలి. ఎస్ సార్. It is also called as Siddha walking. All the Siddhas, they used to walk like this in their caves. So it is from very ancient time, people are using this type of walking. We are not knowing. Just accidentally I got this picture, so I immediately put in this PPT. So you must know each and everything about how to reduce your weight. It's the simplest thing. ఎస్ సార్. ఇది ఈ వాకింగ్ ని ఇన్ఫినిటీ వాకింగ్ ని సిద్ధార్ వాకింగ్ అని కూడా మనం చెప్తాము. ఇది ఇప్పుడు కనుగొన్నది కాదండి. మన పూర్వకాలం మునుల కాలంలో నుంచి కూడా ఇది జరుగుతూ ఉండేది. అప్పటి మునులు కూడా ఈ ఆకారంలో ఎక్కువ నడుస్తూ ఉండేవారు. ఈ ఆకారంలో ఎక్కువ నడుస్తూ ఉండడం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలో ఉన్న అధిక బరువుని మనం తీసివేయచ్చు. ఈ ఇన్ఫినిటీ వాకింగ్ లేదంటే సిద్ధార్ వాకింగ్ ఎక్కువగా మునులు సిద్ధార్ కేవ్స్ లో గుహల్లో నడిచేవారు. ఇప్పుడు అది మళ్ళీ కనుగొన్నారు నూతనంగా. ఇట్లా నడవడం వల్ల మనలో ఉండే అధిక బరువుని మనకు తెలియకుండానే చాలా తక్కువ రోజుల్లోనే సులువుగా మనము మన బరువుని తగ్గించుకోవచ్చు. ఎస్. Last but least, reduce your stress. Because mental stress can give many things. So by this way, by that way, you try to reduce your stress by meditation, by chanting, or by going to temple or reading some holy books. You can do anything, but reduce your stress. అంటే మన స్ట్రెస్ ని తక్కువ చేసుకోవాలి. స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి. మనం ఒత్తిడిని ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసుకోగలిగితే, దాన్ని గనక మనం తగ్గించుకోగలిగినట్లయితే 90% ఎలాంటి రోగాలు మనకి రావనే చెప్పొచ్చు. మరి మనం ఎలాగ దాన్ని తగ్గించాలి అని మీరు అడగొచ్చు. దాన్ని మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల మీ ఒత్తిడిని చాలా మటుకి తగ్గించవచ్చు. ధ్యానమే కాదు, కొంతమంది పుస్తకాలు, దైవికమైన గ్రంథాలు, మీకు ఇష్టమైన టాపిక్ చదవడం వల్ల రీడింగ్ హ్యాబిట్ చేసుకున్నట్లయితే చదవడం, పుస్తక పఠనం అనేది చదవడం వల్ల, అలాగే కాకుండా డ్రాయింగ్ కూడా మీకు ఇష్టమైన డ్రాయింగ్ వేయడంలోనో, లేదంటే మంచి ఎక్సర్సైజెస్ చేయడంలోనో, మంచి హోలీ ప్లేసెస్ ని విజిట్ చేయడం వల్ల, ఇలాగా రకరకాల వ్యాపకాలు మీరు పెట్టుకున్నట్లయితే మీ స్ట్రెస్ ని, మీ ఒత్తిడిని తగ్గించుకుంటారు. మీ ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎస్ సార్. Now we'll shift to next, that is green tea tablets. Where there is green tea, there is hope. There is a tagline. ఎస్ సార్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది, ఇప్పటి వరకు గ్రీన్ రిచ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నామని, మంచి అవగాహన మీకు కల్పించామని మేము నమ్ముతున్నాము. సార్ అయితే మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండవ ప్రోడక్ట్ ఏంటి అంటే గ్రీన్ టీ టాబ్లెట్స్. గ్రీన్ టీ టాబ్లెట్స్ కి ఒక నానుడు ఉంది. వేర్ దెర్ ఇస్ గ్రీన్ టీ దెర్ ఇస్ వెరీ గుడ్ హోమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ గ్రీన్ టీ వల్ల ఏంటి మనం పొందుకోవాల్సిన బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎస్ సార్. Green tea contains green tea extract, grape seed extract, lemon extract, and ginger. I think time is short, so we'll shift immediately to next slide. Yes, sir. Yes, sir. గ్రీన్ టీ టాబ్లెట్స్ లోని 4 రకాల మంచి దివ్య ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని తెలుసుకోవచ్చు. అదేంటి అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అదొకటి, అంటే గ్రీన్ టీ ఆకులు. తర్వాత గ్రేప్ సీ ఎక్స్ట్రాక్ట్ అంటే ద్రాక్ష గింజలు పొడి ఉంటుంది. అందులో లెమన్ ఎక్స్ట్రాక్ట్ నిమ్మ చెక్కకి సంబంధించిన పొడి ఉంటుంది. అలాగే జింజర్, అల్లం అది డ్రై జింజర్ పౌడర్ అవచ్చు, లేదంటే పచ్చి అల్లమైన. ఈ వీటి యొక్క ఔషధ గుణాలన్నీ కలిగే మన గ్రీన్ టీ టాబ్లెట్. ఎస్. It also contains cinnamon extract, turmeric extract, tulsi extract, and black salt. ఇంకా ఇందులో పై చెప్పిన 4 కాకుండా సిన్నమోమ్ ఎక్స్ట్రాక్ట్ అంటే దాల్చిన చెక్క పొడి, పసుపు పొడి, అలాగే తులసి ఆకుల పొడి, అలాగే బ్లాక్ సాల్ట్ పొడి కూడా వీటన్నిటి ఔషధాల గుణాన్ని మన గ్రీన్ టీ టాబ్లెట్ లో పొందుపరిచాం. ఎస్. Now I will tell you 8 health benefits of green tea. This is a very excellent product from Dhanvantari, and we must take green tea every day, and we must offer green tea to all the people they are coming to your home, so that they will also get benefit of this green tea. Yes, sir.
గ్రీన్ టీ వల్ల 8 రకాలమైన ఆరోగ్య బెనిఫిట్స్ ని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోవచ్చు. గ్రీన్ టీ మీరు తాగడమే కాదు, మీ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా మీరు సర్వ్ చేసినట్లయితే వాళ్ళకి గ్రీన్ టీ యొక్క గొప్పతనం మీరు తెలియజేయవచ్చు. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ వాళ్ళు కూడా పొందుకుంటారు. ఎస్ సార్. First, it is a cup, memory in a cup. Amino acid called L-theanine, it present in green tea. It increases dopamine, and because of this, your memory is get enhanced. ఎస్ సార్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకి ఏంటి లాభము, ఏంటి ఉపయోగం అంటే గ్రీన్ టీ, ఒక కప్ గ్రీన్ టీ కనుక తీసుకుంటే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే మెమరీ ఇన్ ఏ కప్. అంటే ఆ కప్ లోనే మెమరీ ఉంది. మెమరీ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. మన జ్ఞాపక శక్తిని చక్కగా ఇంక్రీజ్ చేయొచ్చు, యాక్టివ్ మూడ్ లో పెంచుతుంది. ఇందులో ఒక అమైనో యాసిడ్ ఎల్-థియానిన్ అనే అమైనో యాసిడ్ ఉంది. ఈ అమైనో యాసిడ్ గ్రీన్ టీలో ఉండడం వల్ల అది డోపమైన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుందో మనం బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేసి మన తెలివితేటలు అమోఘంగా అద్భుతంగా పనిచేస్తాయని తెలియజేస్తున్నాం. ఎస్ సార్. It burns your fat very easily. It is a very effective fat burner, which can shed off extra pounds in few weeks. సార్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవది ఏంటి అంటే మన ఫ్యాట్, మన కొలెస్ట్రాల్ లేదంటే మన కొవ్వుని బర్న్ చేస్తుంది, అంటే కాల్చేస్తుంది ఎక్సెసివ్ గా. అంటే మన శరీరానికి అక్కర్లేని కొవ్వు పదార్థాలు ఎక్కడైనా పెరిగిపోతే ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అదంతా కరిగిపోతూ ఉంటుంది. దగ్గర కొన్ని పౌండ్లు, సగానికి సగం పౌండ్లు కొద్ది వారాల్లోనే ఎక్సెస్ గా ఉండే ఆ కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోతుంది. ఎందుకు అంటే ఇందులో కెఫిన్ అనే పదార్థం ఉంది. అది ఆకలిని చంపుతుంది. ఎక్కువ విపరీతమైన ఆకలి ఉంటుంది కొంతమందిలో. ఆ విపరీతమైన ఆకలిని కంట్రోల్ చేయడం వల్ల మనం ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోలేము, తగును మాత్రమే తీసుకోగలుగుతాం. దీని వల్ల కూడా మన శరీర బరువును మెయింటైన్ చేయొచ్చు. ఎస్ సార్. Next, that is, it prevents cancers. Green tea provides a meaningful reduction in cancer risk. Antioxidants present in green tea lower the risk of brain, prostate, and colorectal cancers. In short, we can say that it is a weapon against cancer. ఎస్ సార్. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం నివారించవచ్చు. ఎలా నివారించవచ్చు అని మీరు అడుగుతారు. ఏంటంటే ఇందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుల్ని మనం ఇందులో పెట్టాం. సో ఇది ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ క్యాన్సర్ లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లేదంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఇంటెస్టినల్ క్యాన్సర్స్ రాకుండా మనం నివారించవచ్చు. ఇది ఒక రకంగా ఏం చెప్పాలి అంటే ఇది ఒక వెపన్, అంటే మంచి ఆయుధం. క్యాన్సర్ రాకుండా మంచి ఆయుధం కింద మనకు పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరు గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఎస్ సార్. It improves dental health. Green tea provides very good health to your teeth. It controls bacteria and lowers the acidity of your saliva and dental plaques. It is a useful tool in preventing cavities. Its anti-inflammatory powers help the teeth to control periodontal disease. ఎస్ సార్. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన డెంటల్ హెల్త్, మన దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకు మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మన పళ్ళల్లో పాచి ఏర్పడకుండా, నాలుక పైన పళ్ళ మధ్యన గారు పట్టుకోకుండా, పాచి ఏర్పడకుండా, అక్కడ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అక్కడ పేరుకుపోకుండా ఉండడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఉండడం వల్ల వ్యాధి నుంచి కూడా, ఈ పెరియోడాంటల్ డిసీజ్ అంటాం, చిగుళ్ళు వ్యాధి లేకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన నోటి యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఎస్ సార్. Anti-aging. The antioxidants known as polyphenols present in green tea fight against radicals and give a glow to your skin. You can apply green tea mask also directly on the face. That is most effective way to sunscreen. ఎస్ సార్. గ్రీన్ టీని ఇది ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనం వృద్ధాప్య చిహ్నాల్ని మనం తీసివేయచ్చు మన బాడీలో. అంటే చిన్న వయసులోనే ఎక్కువగా ముడతలు అలాంటి చర్మం లేకుండా మన చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఎందుకు అంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ అని చెప్తాము. ఈ పాలిఫినాల్స్ ఉండడం వల్ల ఈ పాలిఫినాల్స్ ఫైట్ చేస్తాయి ఫ్రీ రాడికల్స్ తో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని
తగ్గించి మన స్కిన్ కి గ్లో ఇస్తుంది. చక్కటి చర్మం, కాంతివంతమైన చర్మం కావాలి అంటే మీరు గ్రీన్ టీ తీసుకోవాల్సిందే. ఇంకా మీరు గ్రీన్ టీ మాస్క్ కింద కూడా దీన్ని ఫేస్ మీద అప్లై చేస్తే గనక ఇది ఒక సన్ స్క్రీన్ గార్డ్ కింద పనిచేస్తుంది. సో గ్రీన్ టీ వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయని మనం తెలియజేస్తున్నాం. ఎస్ సార్. It prevents diabetes. Green tea improves lipid and glucose metabolism and prevents sharp increase in blood sugar level and balances your metabolic rate. ఎస్ సార్. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి రాకుండా కూడా మనం నివారించవచ్చు. ఎలా అంటే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లిపిడ్ అంటే కొవ్వు, లిపిడ్ అండ్ గ్లూకోజ్ మెటబాలిజం, చక్కెర మెటబాలిజమ్స్ ని కూడా ఈ కెమికల్ రియాక్షన్స్ ని మనం కంట్రోల్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అద్భుతంగా కంట్రోల్ చేసి బ్యాలెన్స్డ్ గా ఉంచడం వల్ల మెటబాలిజమ్స్ అన్ని కరెక్ట్ గా జరగడం వల్ల డయాబెటీస్ రాకోకుండా మనం నివారించవచ్చు. ఎస్ సార్. It improves blood pressure. Daily consumption of green tea helps to keep your blood pressure at normal level. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన బ్లడ్ ప్రెషర్ లో హెచ్చు తగ్గులు అయితే తక్కువ లేదంటే ఎక్కువగా ఉన్నట్లయితే గ్రీన్ టీ మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే మన బ్లడ్ ప్రెషర్ ని ఆరోగ్యంగా నార్మల్ గా మెయింటైన్ చేయొచ్చు. ఎస్ సార్. Green tea lowers down the cholesterol, thus preventing it from cardiovascular disease. So every day, patients who are crossed 30 must consume green tea every day for 2 times. గణేష్ గారు. యా సార్. గ్రీన్ టీ 2 పూట్ల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని మనము అదుపులో ఉంచుకుంటాం. హృద్రోగాలు అంటే హృదయ రోగాలకు సంబంధించిన కరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, లేదంటే 30 సంవత్సరాలు అధికపడిన వ్యక్తుల్లో గనక గ్రీన్ టీ 2 పూట్ల తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవి రాకుండా మనం ముందుగానే నివారించవచ్చు. ఎస్ సార్. So every day, just with a cup of hot water, add 1 or 2 tablets of Dhanvantari's green tea tablet and enjoy. It will give a good health. ఎస్ సార్. మన ధన్వంతరి వారి గ్రీన్ టీ టాబ్లెట్స్ ని ఒక కప్ గోరువెచ్చని నీళ్లు లేదంటే వేడి నీళ్ళల్లో 1 టాబ్లెట్ లేదంటే 2 టాబ్లెట్ మీ టేస్ట్ కి తగినట్లుగా అయితే 1 లేదంటే 2 టాబ్లెట్లు ఈ వేడి నీటిలో వేసి చక్కగా కలుపుకొని ఆస్వాదించవచ్చు. గ్రీన్ టీ ఆస్వాదించడం వల్ల మనం పైన చెప్పుకున్న బెనిఫిట్స్ అన్ని మనం పొందుకోవచ్చు. ఎస్ సార్. With this, I will conclude my lecture. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సార్.